ప్రైజ్ ది లార్డ్. ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్యాంశము పరిచర్యలో వరములను మనము ఏ విధంగా ఉపయోగించాలి అనేది మనము తెలుసుకున్నాము. పరిచర్యలో వరములను వినియోగించుట అనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. దానికన్నా ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడ, మహాగణుడ, ప్రభావం కలిగిన దేవ, రాజరక్షకుడ, రానయ్యనవాడ, ప్రభావ మాట్లాడదానని నేను కాకుండా నాలో ఉండి మీరు మాట్లాడమని బ్రతిమాలు కొంచున్నాను దేవా. వాక్యము మంచి నేల మీద పడి అది ఆయా ఫలించి విస్తరించుటకు సహాయం చేయండి. ఈ వాక్యము విన్నటువంటి వారి హృదయంలో ప్రభావ సంపూర్ణమైన మారు మనసు, రక్షణ, విశ్వాసంను దయచేయండి దేవా. ప్రతి దినము ఒక ఆత్మనైన ప్రభ రక్షించబడ్డకు మీ కృప నాకు దయచేసినందుకే వందనాలు చెల్లిస్తావు అయ్యా. ఈ సమయం అంతటిని కూడా నీ హస్తంలోకి అప్పగించుకొంచు. మా ప్రభును ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క వాక్య అంశము పరిచర్యలో వరములను వినియోగించుట. దేవుని నుండి మనము పొందిన ప్రేమను ఇతరుల పట్ల వినియోగించుట. దేవుని నుండి మనము పొందినటువంటి ప్రేమను ఇతరుల పట్ల వినియోగించుట. అదే విధంగా ఇతరులకు మనము పరిచారకులుగా ఎలా ఉండాలో ఈ రోజు మనము తెలుసుకున్నాము. దేవుని నుండి మనము పొందినటువంటి ప్రేమను ఇతరుల పట్ల వినియోగించుట, అదే విధంగా ఇతరులకు మనము పరిచారకులుగా ఏ విధంగా ఉండాలో ఈ రోజు మనము తెలుసుకుందాము. వాక్య భాగం చూసినట్లయితే మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాము. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను అని వాక్యము సెలవిస్తుంది. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లుగా బోధించవలను అని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ వాక్యము మనకు చెప్తుంది దైవోక్తులు అనేటువంటి పదము. దైవోక్తులు అనేటువంటి పదము పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలమునందు మందసములో పెట్టబడినటువంటి దేవుని వాక్యంను గురించి మనకి ఇక్కడ చెప్పుచున్నది. ఇది దైవోక్తులు అని పలకబడుచున్నట్టుగా మనము చూస్తున్నాము. దైవోక్తులు అని పిలువబడుతున్నట్టుగా మనము చూస్తున్నాము. దైవోక్తులు అంటే పాత నిబంధన గ్రంథంలో అతి పరిశుద్ధ స్థలములో మందసములో పెట్టబడినటువంటి దేవుని యొక్క వాక్యం గురించి మనకు చెప్పుచున్నది. అది దైవోక్తులు అని పిలువబడుచున్నట్టుగా మనము చూస్తున్నాము. కావున దైవోక్తులను బోధించవలను దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దైవోక్తులను బోధించవలను అనగా దేవుని యొక్క నోటి బూర వలె, దేవుని యొక్క నోటి బూర వలె దేవుని నుండి వెలువడినటువంటి వాటిని మాత్రమే బోధించుట అని దీని యొక్క భావమై ఉంటుంది. దేవుని యొక్క నోటికి బూరగా మనము ఉండాలి. దేవుని నుండి వెలువడినటువంటి వాటిని మాత్రమే బోధించాలని దీని యొక్క వాక్యం యొక్క భావమై ఉంటుంది. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లుగా బోధించాలి అని. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదే మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో. అదే విధంగా ఇంటి వలన దేవుడు అన్నిటిలోని యేసుక్రీస్తు ద్వారా మహిమ పరచబడునని వాక్యము సెలవిస్తుంది. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకు ఉండును కాక అని వాక్యము సెలవిస్తుంది. కనుక మనము ప్రజలకు పరిచర్య చేయనప్పుడు మన సొంత సామర్థ్యంతో కాక దేవుడు మనకు అనుగ్రహించు సామర్థ్యంతో మనము పరిచర్య చేయవలను. మన యొక్క సొంత సామర్థ్యంతో కాకుండా మనము ప్రజలకు పరిచర్య చేసేటప్పుడు మన సొంత సామర్థ్యంతో కాక దేవుడు మనకు అనుగ్రహించేటువంటి సామర్థ్యంతో పరిచర్య మనము చేయాలి. క్రైస్తవ జీవితంలోని ఒక గొప్ప విషయము అంటే క్రైస్తవ జీవితంలోనే ఒక గొప్ప విషయం అనేది ఉంది. క్రైస్తవులు అన్నటువంటి వారిలో అందరిలో కూడా ఈ యొక్క గొప్ప విషయము ఒకటి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. మన సొంత సామర్థ్యంతో మనము లేదా నేను ఇతరులతో మాట్లాడుట గాని పరిచర్య చేయడానికి గాని జరగదు. సొంతగా క్రైస్తవులు క్రీస్తుని కలిగినటువంటి వారు మన సొంతంగా, మీ సొంతంగా లేదా నా సొంతంగా మనము
ఇతరులతో మాట్లాడుట గాని లేదా పరిచర్య చేయుట గాని జరగదు. ఎందుకు జరగదు అంటే అది దేవుడే మనకు స్వయంగా వచ్చి మనలో నివాసము చేస్తాడు. దేవుడే వచ్చి మనలో నివాసము చేసేటువంటి వారుగా ఉంటారు. మన ద్వారా మాట్లాడుటకు దేవుడే మన ద్వారా మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. ఒక క్రైస్తవులకు ఉన్నటువంటి ప్రత్యేకత, పరిచర్య చేయాలి అంటే దేవుడు మనలో ఉండి మాట్లాడిస్తే కానీ మనము మాట్లాడలేము. కనుక దేవుడు చేసేటువంటి క్రియ అయి ఉంటుంది. అది ఒక శబ్దాకరంగా మనము మనుషులతో మాట్లాడుతున్నాం కాబట్టి శబ్దాను సారంగా, శబ్దాను ప్రకారంగా మనము దేవుని యొక్క సాధనంలో మనము ఉండగలము. దేవుని యొక్క నోటికి ఒక బూరగా మాత్రమే ఉండగలము. దేవుడు ఏదైతే మనకు బోధిస్తాడో అది మాత్రమే మనము చెప్పగలము. దేవుని యొక్క ఆత్మ మన ద్వారా ప్రవహించును. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ మన ద్వారా మాత్రమే పనిచేసేదిగా ఉంటుంది. మనము ఇతరులకు పరిచర్య అనేది చేయుచుండగా అవి ఆత్మ వరములని పిలువబడుచున్నవి. మనము ఇతరులకు పరిచర్య చేయడము అనేది అవి ఆత్మ వరములుగా మనకు పిలువబడుచున్నట్టుగా మనము చూస్తున్నాము. పరిచర్య కొరకే నిర్దేశించబడి ఉన్నవని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. పరిచర్య కొరకు మాత్రమే నిర్దేశించబడినవి అని మనము జ్ఞాపకము ఉంచుకోవాలి. దేవుడు సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఒక ప్రత్యేకమైన వరంను అనుగ్రహించి ఉన్నాడని మనము గ్రహించాలి. దేవుడు సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఒక ప్రత్యేకమైన ఆ యొక్క వరంతో దేవుడు మనల్ని అనుగ్రహించినటువంటి దేవుడే ఉంటున్నాడు. మనకు అనుగ్రహించి ఉన్నాడని మనము నమ్మాలి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మనము 4 నుంచి 10వ వచనాల వరకు మనము లేదా 4 నుంచి 6 వచనాలు మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకు కృపావరాలు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒకటే అని వాక్యము సెలవిస్తుంది. మరి పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కడే అని వాక్యము సెలవిస్తుంది. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే అని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ మాత్రము ఒకటే అని వాక్యము సెలవిస్తుంది. అదే విధంగా పరిచర్యలు కూడా నానా విధములుగా ఉన్నవి, కానీ దేవుడు ప్రభువు ఒక్కడే అని వాక్యము సెలవిస్తుంది. వివిధములైనటువంటి కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటిని జరిగించేటువంటి దేవుడు మాత్రము ఒక్కడే అని వాక్యము సెలవిస్తుంది. వీటన్నిటిని కూడా దేవుడే మనందరిలో జరిగించువాడై ఉన్నాడని మనము నమ్మాలి. వీటన్నిటిని కూడా మనలో జరిగించేది దేవుడు అని మాత్రమే మనము నమ్మవలసిన వారమై ఉంటున్నాము. మనము 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము చూసినట్లయితే, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది అని వాక్యము సెలవిస్తుంది. అందరి మేలు కొరకు అని ఇక్కడ చెప్పబడింది. దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడినది అని వాక్యము సెలవిస్తుంది. అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనేది అనుగ్రహించబడి ఉన్నది అని, అందరి మేలు కొరకు అని వాక్యము సెలవిస్తుంది. దేవుడు అందరికీ కూడా తన యొక్క ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించేటువంటి దేవుడై ఉంటున్నాడు. మనలో ప్రతి వాని అంతరంగంలో దేవుడు సామర్థ్యంను, అదే విధంగా శక్తిని ఉంచి ఉన్నాడని మనము నమ్మాలి. మన ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు మన అంతరంగంలో దేవుడు సామర్థ్యంను, అదే విధంగా దేవుని యొక్క శక్తిని ఉంచి ఉన్నాడని మనము నమ్మవలసిన వారమై ఉంటున్నాము. మనము యేసును ప్రభువుగా అంగీకరించినట్లయితే, మనము యేసు ప్రభువును మనము ప్రభువుగా అంగీకరించినట్లయితే పరిశుద్ధాత్మ శక్తి మనలో కార్యము చేయుచున్నాడని అర్థము. ఎప్పుడైతే మనము యేసు క్రీస్తును ప్రభువుగా ఒప్పుకుంటామో అప్పుడే పరిశుద్ధాత్మ మనలో కార్యము చేయుచున్నదని మనము నమ్మాలి, విశ్వసించాలి. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తును ప్రభువుగా ఒప్పుకున్నప్పుడే ఇతరుల కొరకే మనము అద్భుతంలో మన అంతరంగంలో ఉన్నవి, ఇతరుల కొరకైనటువంటి అద్భుతంలో మన అంతరంగంలో ఉన్నవి, ఇతరుల కొరకైన
ఇతరుల కొరకైన అద్భుతంలో జరిగేటువంటి బీజాన్ని దేవుడు మనలో పెట్టి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుండగ తండ్రి అయి ఉంటున్నాడు. ఇతరుల కొరకైన అద్భుతములు మన అంతరంగంలో ఉన్నవి అంటే ఇతరుల కొరకైన అద్భుతంలో జరిగేటువంటి బీజమును దేవుడు మనలో పెట్టి ఉన్నాడని మనము నమ్మాలి. ఇతరుల పట్ల మనము అద్భుతము చేయాలి అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ అద్భుతములు చేయగలిగేటువంటి బీజాన్ని దేవుడే మనలో పెట్టి ఉన్నాడు అని మనము విశ్వసించాలి. దానిని ఇతరుల జీవితంలోనికి ప్రవేశపెట్టినట్లు ఏదైతే అద్భుతాన్ని మనము ఇతరుల జీవితంలో పెట్టినట్లు మనలో నుండి వెలుపలికి తెచ్చుకోవాల్సినటువంటి మనలో నుండి మనమే దానిని వెలుపలికి తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా మనదై ఉంటుంది. ఇతరుల జీవితంలోనికి ఒక అద్భుతాన్ని ఇతరుల యొక్క జీవితాల్లో మనము ప్రవేశపెట్టినట్లు మనలో నుండి వెలుపలికి మనమే తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా మనదై ఉంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఏ ఒక్కరిని కూడా మినహాయించకుండా దేవుడు ఒక్కరిని కూడా మినహాయించకుండా ఆత్మ ద్వారా అందరికీ కూడా అనుగ్రహించబడినది ఆత్మవరంలో ఉంటుంది అని వాక్యము చెప్తుంది. దేవుడు ఏ ఒక్కరిని కూడా మినహాయించకుండా ఆత్మ ద్వారా అందరికీ కూడా అనుగ్రహించబడి ఉన్నదని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మనం 8 నుండి 10 వచనాల వరకు చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం నుండి మనము 10వ వచనం వరకు చూసినట్లయితే ఇక్కడ మనకు 9 ఆత్మవరాలు అనేటివి కనిపిస్తున్నవి. 9 ఆత్మవరాలు మనకి కనిపిస్తున్నవి. ఇక 9 ఆత్మవరములు ఏంటి అంటే బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము, విశ్వాసము, అదే విధంగా స్వస్థపరచు వరము, అద్భుత కార్యంలో చేయు శక్తి, అదే విధంగా ప్రవచన వరము, ఆత్మల వివేచన వరము, అదే విధంగా భాషల వరము, భాషలకు అర్థము చెప్పు వరము. ఇక 9 వరములు మనం ఇక్కడ ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. పరిశుద్ధాత్మ మనలో ప్రతి ఒక్కరిలో కూడా ప్రత్యేకమైనటువంటి అభిషేకము, ప్రత్యేకమైనటువంటి సామర్థ్యము, ఇతరులకు పరిచర్య చేయు నిమిత్తము పెట్టి ఉన్నాడు అని మనము విశ్వసించాలి. దేవుడే, పరిశుద్ధాత్ముడే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఆత్మ అనేది మనలో ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభిషేకము, అదే విధంగా ప్రత్యేకమైన సామర్థ్యమును ఇతరులకు పరిచర్య చేయు నిమిత్తము మనలో పెట్టి ఉన్నాడని మనము విశ్వసించాలి. ఆత్మవరములను పరిశుద్ధాత్మ దేవుడు మనలో పెట్టి ఉన్నాడని మనము నమ్మాలి. అందరూ కూడా పరిచర్య చేయలేకపోవచ్చు, అందరికీ కూడా బోధించు వరము లేకపోయినను క్రీస్తు శరీరమునందు ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క విశ్వాసమును ఇతరులతో మనము పంచుకోవచ్చు. అందరికీ కూడా ఇక్కడ గమనించాలి, అందరికీ కూడా పరిచర్య చేయలేకపోవచ్చు, అందరూ కూడా పరిచర్య అనేది చేయలేకపోవచ్చు, అందరూ కూడా బోధించలేకపోవచ్చు. పరిచర్య అందరూ చేయలేకపోవచ్చు, బోధించడం కూడా అందరూ చేయలేకపోవచ్చు. కానీ క్రీస్తు శరీరం నందు మనందరం కూడా క్రీస్తు శరీరం నందు ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క విశ్వాసమును ఇతరులతో పంచుకోవచ్చు. మన విశ్వాసాన్ని మనము ఇతరులతో పంచుకునేటువంటి శక్తిని, సామర్థ్యంను దేవుడు మనందరికీ కూడా ఇచ్చినాడు. అదే విధంగా కొందరు బోధించుటకు, అదే విధంగా కొంతమంది ప్రసంగించుటకు, అదే విధంగా కొంతమంది సంఘ కాపర్లుగా ఉండుటకు ప్రత్యేకమైనటువంటి పిలుపు అనేది కలిగి ఉండొచ్చు. పైన మనం చూస్తున్నాం ఇక్కడ ఏమి అని అంటే అందరూ కూడా పరిచర్య చేయలేకపోవచ్చు, అందరూ బోధించలేకపోవచ్చు. కానీ క్రీస్తు శరీరం నందు మనకున్నటువంటి విశ్వాసాన్ని మాత్రము మనము ఇతరులతో పంచుకోగలము. ఇది ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడని మనము నమ్మాలి. అయితే కొందరు బోధించుటకు, కొందరు పరిచర్య చేయుటకు, కొంతమంది ప్రసంగించుటకు, కొంతమంది సంఘ కాపరులుగా ఉండుటకు ఒక ప్రత్యేకమైన పిలుపు కలిగి ఉండొచ్చు. కానీ బైబిల్ చెప్తుంది మనకేమని అంటే ఆదిత్య
ఆతిథ్యము ఇచ్చుడు కూడా ఒకటి వరము అని. ఆతిథ్యము ఇచ్చేది కూడా ఒక వరముగా దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు. వాక్యం ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు బోధించలేకపోవచ్చు, లేదా పరిచర్య చేయలేకపోవచ్చు, కానీ నువ్వు ఆతిథ్యం ఇవ్వవచ్చు. ఆతిథ్యం ఇవ్వడము అనేది కూడా ఒక వరమై ఉంటుంది. అదే విధంగా నీ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవడం కూడా ఒక వరమై ఉంటుందని మనము గమనించాలి. మనలో అనేకులు కూడా ఒక సామర్థ్యము లేదా వరము కలిగి ఉండి కూడా, సామర్థ్యంను అదే విధంగా వరాన్ని కలిగి ఉండి కూడా వాటిని గుర్తించగా అవగాహన లేనటువంటి వారిగా కూడా ఉండవచ్చు. అందరిలో దేవుడు సామర్థ్యాన్ని ఉంచాడు, తన శక్తిని ఉంచాడు, తన అభిషేకాన్ని కూడా ఇచ్చాడు. ఆ యేసు క్రీస్తుల ప్రభువాన్ని ఒప్పుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు. పరిశుద్ధాత్మ తప్ప ప్రభువును ప్రభుగా ఒప్పుకున్నటువంటి వారు లేరు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక మనలో అనేకులు కూడా సామర్థ్యము లేదా వరములను మనము కలిగి ఉండి కూడా వాటిని గూర్చి అవగాహన లేనటువంటి వారంగా మనము కొన్నిసార్లు ఉండి కూడా ఉండొచ్చు. ఎవరైనాను సరే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తన యొక్క వరములను అనుగ్రహించి ఉన్నాడు. ఎవరైనాను సరే ఆశీర్వదించాలనేటువంటి కోరిక కలిగి ఉండొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ కోరికను కలిగి ఉండొచ్చు. ఆశీర్వదించాలన్నటువంటి కోరికను ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండొచ్చు. మీరు లేదా నేను ఎవరమైనా సరే ఒక గదిలోనికి వెళ్ళి అవసరతలో లేదా అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తిని కనుగొని వారిపైన మనము దయ కలిగి వారు అనుభవిస్తున్నటువంటి బాధను మనము అర్థము చేసుకొని వారికి పరిచర్య చేసే వ్యక్తి కూడా మనము కావచ్చు. ఇక్కడ ఇది దేవుని యొక్క వరం అని మనము తెలుసుకోవాలి. నీ మనసులో దేవుని యొక్క ప్రేమ లేదా దేవుని యొక్క శక్తి లేదా దేవుని యొక్క సామర్థ్యము, దేవుని యొక్క అభిషేకము నిన్ను తట్టకుండా, నిన్ను సంధించకుండా నీవు అవతలి వ్యక్తి గురించి ఆలోచించవు. అవతలి వ్యక్తిని గురించి నువ్వు ఆలోచిస్తున్నావంటే దేవుని ప్రేమ నీలో ఉంది అని అర్థము, దేవుని యొక్క వరము నీలో ఉంది అని అర్థము. కనుక మనము గదిలోకి వెళ్ళి ఏ వ్యక్తి అవసరతలో ఉన్నటువంటి లేదా అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కనుగొని వారిపైన మనము దయను కలిగి వారు అనుభవిస్తున్నటువంటి బాధను అర్థం చేసుకొని వారికి మనము పరిచర్య చేసేటువంటి వ్యక్తులను కూడా మనము కావచ్చు. ప్రార్థన అనేది కూడా ఒక పరిచర్య అయి ఉంటుంది. ప్రభు సన్నిధానంలో మోకరించి ఇతరుల గురించి ప్రార్థించేది కూడా ఒక వరమై ఉంటుంది. ఇది దేవుని యొక్క వరము అని మనము ఇక్కడ తెలుసుకోవాలి. అది దేవుని యొక్క వరము అని మనము తెలుసుకోవాలి. రోమా 12వ అధ్యాయము మనము చూసినట్లయితే ఇచ్చటి కూడా ఒక వరము అని చెప్పబడి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. వరము అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనము తెలుసుకోవాలి. అనేకులకు ఆశ కలిగి ఉండొచ్చు, బోధించాలని, ప్రసంగించాలని, పాడాలని ఏదో ఉండొచ్చు. కానీ దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా నిర్మించినటువంటి తన ఆ యొక్క ఆలోచనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈవిని, ఒక్కొక్క వరంని ఇచ్చి ఉన్నాడని మనందరం కూడా నమ్మాలి. ఇక్కడ 12వ అధ్యాయంలో చూసినట్లయితే వారు డబ్బు సంపాదించుటలో సామర్థ్యము కలిగిన వారై దానిని సువార్త సేవ కొరకు ఇచ్చుచుందురు అనేది ఒక వరమై ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు అందరికీ కూడా సామర్థ్యం ఉంటుందా అంటే ఉండదు. అందరూ డబ్బు సంపాదించగలరంటే సంపాదించలేరు. కానీ కొంతమంది డబ్బు సంపాదించడంలో, కొంతమంది మాత్రము డబ్బు సంపాదించడంలో సామర్థ్యంలో కలిగిన వారే దానిని, ఆ డబ్బును వారు సువార్త సేవ కొరకు ఇచ్చేటువంటి కూడా ఒక వరం అని మనము నమ్మాలి. ఇక్కడ దేవుని యొక్క సన్నిధానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాడబడతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వరంలో దేవుడు అనుగ్రహించి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. డబ్బు సంపాదించేటువంటి సామర్థ్యము అందరికీ లేకపోవచ్చు. డబ్బు సంపాదించే సామర్థ్యము కలిగినటువంటి వారు ఆ యొక్క డబ్బును స్వార్థ సేవ కొరకు ఇచ్చుట కూడా ఒక వరం అని మనం ఇక్కడ నమ్మాలి. అదే విధంగా మనము కొంతమంది వారి జీవితంలో వారు ఏదైతే ఈ డబ్బు ఇస్తున్నారో వారి జీవితంలో దాని యొక్క స్వార్థ సేవ కొరకై పిలువబడి ఆ పరిచర్య చేయుట కొరకు పిలుపు అనేది కలిగి ఉన్నారని మనము నమ్మాలి. ఎవరైతే డబ్బులు కూడా స్వార్థ సేవకు సహాయం చేస్తున్నారో వారు కూడా ఆ యొక్క పరిచర్య కొరకై పిలుపు కలిగి ఉన్నారని మనము నమ్మాలి. అదే విధంగా డబ్బు ఇచ్చుట కూడా ఒక వరం అని మనము నమ్మాలి. అదే విధంగా మరికొందరు చూసినట్లయితే
హెచ్చరించు వరమును. సంఘంలో అనేకులు ఉంటారు, అనేకులు అనేక రకములుగా మాట్లాడొచ్చు. ఒక వ్యక్తి మాట్లాడాలంటే కొంతమందికి భయం ఉండొచ్చు, కానీ కొంతమంది డైరెక్ట్ గా హెచ్చరించగలరు. ఒకవేళ ఇది తప్పు అంటే ఇది తప్పు అని హెచ్చరించేటువంటి కూడా ఒక వరము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. రోమాపత్రిక 12వ అధ్యాయంలో హెచ్చరించుట వరము. అదే విధంగా ఇతరుల పైన విచారణ చేసేటువంటి ఇది కూడా ఒక వరమే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదే రోమాపత్రిక 12వ అధ్యాయంలో హెచ్చరించుట ఒక వరమే, అదే విధంగా ఇతరుల పైన విచారము చేయుట కూడా ఒక వరమై ఉంటుంది. సంఘంలో సహాయకుడు అనేటువంటి పరిచర్య వరము కూడా కలిగి ఉండొచ్చు. ఒకటి, మనము ఏదైతే హెచ్చరించేటువంటి వరాన్ని కలిగి ఉండొచ్చు, అదే విధంగా ఇతరుల పైన విచారణకర్తలుగా కూడా మనము ఉండొచ్చు. మూడోది, సంఘ కాపర్లకు సహాయక పరిచర్య చేసేటువంటి వారంగా కూడా కలిగి ఉండవచ్చు. ఇవన్నీ కూడా దేవుని యొక్క వరములు అని మనకి రోమాపత్రిక తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా మనకి వరములు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము వాక్యము బోధించడం ద్వారా చేయలేనిది నిరాశలో ఉన్నటువంటి వారిని మనము ప్రోత్సాహపరిచేది కూడా ఒక వరమై ఉంటుంది. అదే విధంగా సామర్థ్యము మనలో ఈ యొక్క నిరాశలో ఉన్నటువంటి వారిని వాక్యము బోధించలేకపోవచ్చు, వాక్యము అందరూ చెప్పలేకపోవచ్చు, కానీ నిరాశలో ఉన్నటువంటి వారిని ప్రోత్సహించేటువంటి వరము, అదే విధంగా ప్రోత్సహించే సామర్థ్యము కలిగి ఉండడం కూడా ఒక వరమై ఉంటుంది. సామర్థ్యము కలిగి ఉండడం కూడా అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేరు. అయ్యో ఏమైంది మీకు ఏంటి అని తెలుసుకున్నటువంటి సామర్థ్యం అందరిలో ఉండదు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకతను ఇచ్చి ఉన్నాడు. కనుక మనము బోధించలేకపోవచ్చు, వాక్యాన్ని బోధించలేకపోవచ్చు, కానీ నిరాశలో ఉన్నటువంటి వారిని ప్రోత్సహించేటువంటి సామర్థ్యము కలిగినటువంటి వారు కూడా కొందరు ఉంటారు అని మనము గ్రహించాలి. ఇది కూడా ఒక వరము అని మనము గ్రహించాలి. అదే విధంగా వారి యొద్దకు వెళ్లి వారి భుజముల పైన చేయి వేసి, వారి దగ్గరికి వెళ్లి వారి భుజం పలే చేసి వారి ఉన్నటువంటి స్థితిలో నుండి వారిని విడుదల కలగా చేసేటువంటి సామర్థ్యాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహించాడు. కొందరికి అందరూ ఒకే రకమైన పనులు చేయకపోవచ్చు. నిరాశలో ఉన్నటువంటి వారిని బలపరిచేటువంటి సామర్థ్యం కూడా దేవుడు కొందరికి ఇచ్చినాడు. అది కూడా ఒక వరమై ఉంటుంది. వారి దగ్గరికి వెళ్ళి వారి భుజములు తట్టి వారిని ప్రేమపూర్వకంగా పలకరించి వారు ఉన్నటువంటి స్థితి నుండి విడుదల కలగచేసేటువంటి సామర్థ్యం కూడా దేవుడు కొందరికి ఇచ్చి ఉన్నాడని మనందరం కూడా నమ్మాలి. అయితే కొన్ని విషయాలను మనము చేయటకు మనము ఆకర్షింపబడినట్లుగా దేవుడే మనలో ఈ తలాంతులను, అదే విధంగా ఇలాంటి వరములను, పరిశుద్ధాత్మను మనలో పెట్టినటువంటి సామర్థ్యము దేవుడు మనకి కలగచేసినట్టుగా మనము చూస్తున్నాము. అందరికీ కూడా ఈ తలంపులు రాకపోవచ్చు. అందరూ కూడా పరామర్శించాలి, ఇతరులను, నిరాశలో ఉన్న వారిని ప్రోత్సహించాలన్నటువంటి కోరిక అందరికీ కూడా రాకపోవచ్చు. అందరిలో కూడా ఈ విషయాలు చేయుటకు మనకు అదే విధంగా ఆకర్షించబడలేకపోవచ్చు. కొందరు కొన్ని విషయాలకే ఆకర్షితులు అవుతారు. వారు ఎదుటి వారిని చూసి, వారి పక్క వారిని చూసి, లేదా వారి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను చూసి దానికి వారు ఆకర్షితులు మారవచ్చు. వారికి దేవుడు వారిలో ఉంచినటువంటి తలాంత అయి ఉంటుంది, అది దేవుడు వారిలో ఉంచినటువంటి వరం అయి ఉంటుంది అని మనం ఇక్కడ గ్రహించాలి. పరిశుద్ధాత్మ మనలో పెట్టినటువంటి సామర్థ్యమై ఉంది అని మనం ఇక్కడ నమ్మాలి. దేవుడు అందరికీ ఒకేలాంటి తలంతులు ఇవ్వలేదు, ఒకే రకమైనటువంటి వరములను కూడా ఇవ్వలేదు. అదే విధంగా మనము ఇతరులకు పరిచర్య చేయనప్పుడు దేవుడు మనలో ఉంచినటువంటి వాటిని బట్టి పరిచర్య చేయాలి. దేవుడు మనలో ఉంచినటువంటి వాటిని బట్టి మనము పరిచర్య చేయాలి అని వాక్యము మనకు చెప్తుంది. దేవుడు ఏదైతే మన మనసులో ఉంచాడో దానిని బట్టి మనము పరిచర్య చేసేటువంటి వారమై ఉండాలి. మనందరము కూడా మనందరం కూడా పూర్తి సమయంలో సేవ చేయలేకపోవచ్చు. మనందరం కూడా పూర్తి సమయాన్ని దేవుడికి సేవ కొరకు ఇవ్వలేకపోవచ్చు. కొంతమంది ఉద్యోగస్తులై ఉండొచ్చు. అదే విధంగా ఇక్కడ మనము ఎక్కడున్నప్పటికీ కూడా మనం ఉద్యోగస్తులము కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మనం ఎక్కడున్నా కూడా మనము ఒక పరిచారకులమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మన పొరుగు వారికి ఎవరికైనానో సరే
దేవుడు మనలో ఉంచినటువంటి సామర్థ్యము చొప్పున మనము పరిచర్య చేయాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మన సొంత సామర్థ్యము చొప్పున కాదు, మనలో ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మను మంచి ఇచ్చినటువంటి సామర్థ్యములను గురించే. అదే విధంగా ఇతరులతో పరిచర్య చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది. దేవుడు మనందరికీ కూడా పరిశుద్ధాత్మను పంచి ఇచ్చినటువంటి సామర్థ్యము అందరికీ కూడా దేవుడు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించిన కొలది మనము ఏ అయితే ఆత్మ వరములను కలిగి ఉన్నామో ఆ ఆత్మ వరములకు అనుగుణంగా మనము పరిచర్య చేసేటువంటి వారంగా ఉండాలి. ఒక్కసారి మనము పరిపూర్ణము కాలేము కావున భయపడకుండా మనము సాధన చేయాలి. ఆత్మవరములు ఇక్కడ 2 రకములుగా ఉన్నట్టుగా చెప్తున్నాము. మొదటి కొరింథీయులకు రాసినటువంటి 12వ అధ్యాయంలో చూసినట్టయితే ఆత్మవరములు మనకు 9 కనిపిస్తున్నవి. అదే విధంగా రోమ 12వ అధ్యాయంలో కూడా మనకు ఆత్మవరములు కనిపిస్తున్నవి. ఆత్మవరములు ఏ రకంగానైనా మనకు పని చేయవచ్చు. దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ శక్తి కొలది మనము పరిచర్య చేసేటువంటి వారంగా ఉండాలి. ఒక్కసారి మనము పరిపూర్ణం కాకపోవచ్చు, కానీ మనము భయం లేకుండా సాధన చేసేటువంటి వారంగా ఉండాలి. ఇతరులకు పరిచర్య చేయుటకు మనము మొదలు పెట్టేటువంటి వారంగా ఉండాలి. ఇతరులకు పరిచర్య చేసేటువంటి సాధనాన్ని మనము మొదలు పెట్టేటువంటి వారంగా ఉండాలి. మనమే దేవుని యొక్క వరం అని మనము గ్రహించాలి. గ్రహించేటువంటి వారంగా ఉండాలి. దేవుడు మనలో ఉంచినటువంటి సామర్థ్యంను ఇతరులతో పంచుకొనుటకు మనము మొదలు పెట్టాలి. మనలో ఉంచినటువంటి సామర్థ్యంను మనం ఇతరులతో పంచుకోవడానికి మొదలు పెట్టాలి. మనం ఏ రకంగానైనా ఆకర్షితులమో కావచ్చు. ఒక వ్యక్తి గురించి నువ్వు సపరేట్ గా నీ రూమ్ లో ప్రార్థన చేయొచ్చు, లేదా నువ్వు సంఘ అవసరతల కొరకు స్వార్థ కొరకు డబ్బు ఇవ్వచ్చు, లేదా నువ్వు ఎవరైనా నిరాశలో కుంగి ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారిని బలపరచొచ్చు, వాళ్ళని ప్రోత్సహించవచ్చు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించేటువంటి వరములై ఉంటున్నవి. కనుక మనందరము కూడా బోధించలేం కావచ్చు, అందరము ప్రసంగించలేకపోవచ్చు. కొంతమంది బోధకులుగా, కొంతమంది ప్రసంగికులుగా, కొంతమంది సంఘ కాపరులుగా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పిలుపు కలిగి ఉండొచ్చు. కానీ యేసు క్రీస్తును ప్రభు అని ఒప్పుకున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా, ప్రతి క్రైస్తవుల్లో కూడా దేవుడు తన యొక్క ఆత్మను ఉంచి ఉన్నాడు, ఆత్మ వరములతో అభిషేకించి ఉన్నాడు. కనుక నీలో నువ్వు ఏవైతే కలిగి ఉన్నావో దానిని నువ్వు బయటికి తీసుకురావాలి. అది నువ్వు గ్రహించాలి. నీ మనసుకు ఏదైతే దేవుడు తెలియజేస్తున్నాడో దాని ప్రకారంగా నువ్వు నడవాలి. ఒక వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేయాలంటే చెయ్యాలి. ఒక స్వార్థ కొరకు నువ్వు ఈ డబ్బు ఇవ్వాలంటే ఇవ్వాలి. ఒకరిని నువ్వు ప్రోత్సహించాలంటే ప్రోత్సహించాలి. ఇవన్నీ కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే, వరముల ద్వారా మాత్రమే జరుగుతున్నవని మనము గ్రహించి మనము భయపడకుండా స్వార్థ పరిచర్య చేసేటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా ఉండుటకు దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మనందరిలో కూడా దేవుడు ఇటు వాక్యంను ఫలభరితము చేయును గాక. వాక్యానుసారంగా మనందరం కూడా జీవిద్దాము గాక. ఆమేన్.